హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రాన్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఎన్నో ప్రాన్ ఫార్మింగ్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ రూపంలో పొందండి. రొయ్యల చెరువులో రొయ్యకి బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి మన నీట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. బయట తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తాం మూలంగా దాన్ని అవాయిడ్ చేయవచ్చు. ఒకవేళ కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చినప్పుడు మన కాళ్ళకి ఉన్న జెమ్స్ లేదా బ్యాక్టీరియా ఆ వాటర్లోకి వెళ్ళి రొయ్యను డ్యామేజ్ చేయగలదు. ఇప్పుడైతే మనం ఈ రొయ్య చెరువు గట్టు మీద నడుచుకుంటూ వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుందాం. రొయ్య చెరువు అనగానే మనకి చాలా ఇంపార్టెంట్ అనిపించేది ఫ్యాన్ సెట్స్. ఈ ఫ్యాన్ సెట్స్కి ప్రతిదానికి స్టార్టర్ బాక్స్ ఉంటుంది. అన్నిటికి ఒకటే స్టార్టర్ బాక్స్ ఉంటే రిపేర్ వచ్చినప్పుడు అన్ని ఫ్యాన్లు ఆగిపోతాయి. కాబట్టి ఏ ఫ్యాన్ సెట్కి ఆ ఫ్యాన్కి స్టార్టర్ బాక్స్ ఉంటుంది. రొయ్యలకి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఆక్సిజన్ పంప్ చేసేవే ఈ ఫ్యాన్ సెట్స్. ఈ ఫ్యాన్ సెట్స్ తిరగాలంటే ఈ స్టార్టర్ బాక్స్ కరెంట్ అనేది ఉండాలి. కరెంట్ పోయినప్పటికీ మనకు పవర్ బ్యాకప్ అనేది ఉండాలి, జనరేటర్ లాంటివి. ఇవన్నీ లేకపోతే ప్రాన్స్ సర్వే అవటం చాలా కష్టం. ఈ ఫ్యాన్ సెట్స్ని 4 పూట్ల మేత తర్వాత ఆన్ చేయాలి. రాత్రి అంతా కూడా ఈ ఫ్యాన్ సెట్స్ని ఆన్ చేసి ఆక్సిజన్ పంపింగ్ అనేది జరగాలి. ఇప్పుడు రొయ్య యొక్క మేత గురించి మాట్లాడుకుందాం. మనం రొయ్య ఒక కౌంట్ పెట్టి మనం మేత ఇస్తాం. మేతలో కూడా వేరియేషన్ ఉంటుంది. 2p అని, 3p అని, 3sp అని. ఇప్పుడు రొయ్య చిన్నగా ఉన్నప్పుడు 2p ఇస్తాం. రొయ్య సైజే పెరిగే కొద్దిగా దాని మేత ఒక సైజు పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే రొయ్య కౌంట్ తగ్గుతుందో కానీ అప్పుడు మేత పెరుగుతుంది. ఈ రొయ్య మేతని మనం రొయ్యలకి వేయటానికి ఈ పడవ సహాయంతో వెళ్ళి చెరువులో జల్లుతాం. ఇది కూడా మనం నేరుగా పడవలో వెళ్ళి ఎలా జల్లుతారో ఏంటో, అసలు రొయ్య మేత తింటుందో లేదో ఎలాగో ఇవి కూడా చూద్దాం. అక్కడ నేను రొయ్య కౌంట్ తగ్గితే మేత పెంచాలి అన్న, అది అందరికీ అర్థమై ఉండదు. రొయ్య కౌంట్ తగ్గటము అంటే 1 కేజీకి 80 రొయ్యలు పడితే అది 80 కౌంట్ అంటారు. అదే కేజీకి 20 కౌంట్ పడితే అది 20 కౌంట్ అంటారు. ఎప్పుడైతే 20కి వస్తుందో కౌంట్ అంటే రొయ్య సైజు చాలా పెరిగినట్టు. అంటే రొయ్య సైజు పెరిగిందంటే మేత కూడా ఎక్కువ తింటుందని. అందుకని ఎప్పుడైతే రొయ్య కౌంట్ తగ్గుతుందో మనం మేత అనేది ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఈ రొయ్య యొక్క మేత 1 టన్ వచ్చేసి 90,000 దాకా ఉంది మార్కెట్లో. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ రొయ్య చెరువు దగ్గర నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుంటే బ్యాక్టీరియా అనేది రొయ్యకి వ్యాపిస్తుంది. ఇప్పుడు మేత కొట్టేటప్పుడు మన కాళ్ళు మేతకు తగులుతాయి, వాటర్ బోట్ లోపలికి వస్తాయి. అలా ఆ కాళ్ళకు తగిలినప్పుడు మనం కాళ్ళు కడుక్కోకుండా వచ్చినట్లయితే ఆ బ్యాక్టీరియా అనేది ఆ రొయ్యకి వెళ్ళి ఒక రొయ్య నుంచి ఇంకో రొయ్యకి అలా వాటర్లో స్ప్రెడ్ అయిపోయి రొయ్యలన్నీ చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని ఎప్పుడైనా రొయ్య చెరువు దగ్గర నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యాక్టీరియా రాకుండా. ఈవెన్ అట్ ద టైమ్ ఆఫ్ అంటే రొయ్యలు పట్టేటప్పుడు కూడా వల మేస్త్రి కానీ పట్టేవాళ్ళు కానీ వచ్చి చెరువులో కాళ్ళు కడుక్కుని వచ్చి రొయ్యలు పట్టి తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్కి పైకి వచ్చి లంచ్ చేసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కుని మళ్ళీ చెరువులో దిగాల్సి ఉంటుంది. ఇలా నీట్నెస్ మెయింటైన్ చేస్తేనే ఈ రొయ్య అనేది సర్వే అవుతుంది. మనం ఎలా పడితే అలా ఉంటే రొయ్య చనిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడైతే మీరు చూస్తుంది ఈ విజువల్స్లో దీన్ని బుట్ట అంటారు. ఒక చెరువులో ఉన్న రొయ్య మేత తింటుందో లేదో తెలియాలంటే ఇలాంటి బుట్టలు కొన్ని చోట్ల పెట్టుకుంటాం. ఈ బుట్టలో కూడా మనం మేత వేస్తాం. మామూలుగా చెరువులో జల్లినప్పుడే బుట్టలో కూడా కొంచెం మేత వేసి వెళ్తాం. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే మేత వేసడానికి వచ్చినప్పుడు ఆ బుట్టలు తీసి చూస్తే ఆ రొయ్య అనేది మేత తింటుందో లేదో దాన్ని పెట్టి మనం తెలుసుకోవచ్చు. రొయ్య మేత తింటుందో లేదో అది ఒకటి రొయ్య పెరుగుతుందో లేదో కూడా ఈ బుట్టలో నుండి చూసి చెప్పవచ్చు మనం.
ఇలాంటి బుట్టలు ఈ చెరువులో అయితే 4, 5 దాకా ఉన్నాయి. ప్రతి బుట్ట మీకు చూపిస్తానికి ప్రయత్నిస్తాను. బయట నుండి చూసినప్పుడు పడవలో ఎళ్లి మేత కొడతం చాలా ఈజీ అనుకున్నా గానీ, కనీసం పడవలో నుంచుంటానికి కూడా నా వల్ల కాలేదు. అంటే అటు ఇటు ఊగిపోవడం మూలంగా కూర్చుంటే గానీ నేను సరిగ్గా ఆ బోట్‌లో ఉండలేకపోయాను. ఎప్పుడైతే నేను నుంచుంటానికి ప్రయత్నిస్తున్నానో పడిపోబోయాను. ఎవరైతే మేత కొడతారో ఆళ్ళకి ఈతొస్తే చాలా సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇదిగోండి రెండో బుట్ట. ఈనాడ మనం మొదటి బుట్టలో మేత పెద్దగా తిన్నట్టు అంటే కొంచెం వదిలేసింది. ఈ బుట్టలో కూడా అలాగే వదిలేసింది. ఓహ్! రొయ్యలన్నీ బోట్‌లో పడిపోయినాయి. అతనైతే ఇప్పుడు మనం బోట్‌లో ఉన్న పడిన రొయ్యలన్నీ తీసి బయటేస్తున్నాడు. మనం రొయ్యకేసే మేత లేకుంటే ఆ రొయ్యున్న చెరువులో నీళ్ళు ఇవన్నీ ఎప్పుడూ మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఓహ్! మళ్ళీ రొయ్య చేయి జారిపోయి కింద పడిపోయింది. ఇది కొన్ని రొయ్యలు మట్టి తింటాయి. మట్టి తిన్న రొయ్యకేంటంటే కొంచెం నల్లగా ఉంటుంది లోపల. మనం అచ్చంగా మేత తిన్న రొయ్య అయితే ట్రాన్స్‌పరెంట్‌గా నీట్‌గా ఉంటుంది. మనం రొయ్య పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు రొయ్య మట్టి తింటుందా? మేత తింటుందా నీట్‌గా దాన్ని బట్టి. ఒకవేళ రొయ్య మన బుట్టలో ఏసిన మేత తినట్లేదనుకో, దాన్ని బట్టి మనం ఒక అవగాహనకొస్తాం. లైక్ మేత తినట్లేదు రొయ్య సరిగ్గా. అప్పుడు దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ఇప్పుడు మేత తినట్లేదనుకో తగ్గిచ్చేయడమో, లేకుంటే దాంట్లో బలం కలిపేయడమో, అసలు రొయ్య మేత ఎందుకు తినట్లేదో టెస్ట్ చేపియడమో ఇలాంటివెన్నో. రొయ్యల చెరువు అనంగానే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. దాంట్లో మేత జల్లటం, ఫ్యాన్ సెట్స్, పవర్ బ్యాకప్, ఇలా బోటేసుకొని ఎళ్లి మేత జల్లడం ఇయన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నేను కూడా మేత జల్లడానికైతే ప్రయత్నించాను. కానీ నాకు కుదరలేదు. అయితే మేత జల్లటం కూడా అంటే నీట్‌గా జల్లకపోతే మేతంతా ఒకే చోట పడితే రొయ్య అనేది తినడానికి ఇదిగుండదు. మనం మేతేస్తే మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఎయడం కుదరాలి. మళ్ళీ పడవని ఎటంటే అటు ఆ డైరెక్షన్‌లోకి తీసుకెళ్ళడం. మనం ఎక్కడైతే బుట్టలు పెట్టామో అక్కడికెళ్ళి ప్రతి బుట్ట మేత తింటుందా లేదా చెక్ చేయడం. ఆ పడవని నడపడం కూడా మనకి రావాలి. ఇప్పటికైతే మేత జల్లటం అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఒడ్డుకొచ్చేస్తున్నాం. ఒడ్డుకొచ్చేసిన తర్వాత పడవని మళ్ళీ నీట్‌గా క్లీన్ చేసుకొని, ఆ మేత ఏమన్నా ఉంటే అయన్నీ నీట్‌గా దులుపుకొని వాటర్‌తో కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఆ మేత అలా మిగిలిపోయి నెక్స్ట్ టైం మనం మేత కొట్టేటప్పటికి దాని మీద ఏదో ఒక బ్యాక్టీరియా ఉండి, మళ్ళీ ఆ మేతతో కలిసిపోయి అలా రొయ్య అనేది అనారోగ్యానికి గురవుతుంది. సో, అందుకని ఎప్పటికప్పుడు బోట్‌ని క్లీన్ చేసుకుంటం కూడా చాలా ఇంపార్టెంట్.